హలో, ఎవరన్నా చెప్తారా? ఓ లక్ష్మీ కుమారి గారు మీరేనా? ఎవరైనా చెప్పారంటే ఇప్పుడే రమాదేవి గారు కాల్ చేశారు. అమ్మాయి చూపించుకుంటూ తిరుగుతుంది, అబ్బాయి దాచుకొని తిరుగుతారు అన్నారు కదా. దానికి ఆన్సర్ వచ్చేసి అమ్మాయి ఏమో అందం చూపించుకుంటూ తిరుగుతుంది, అబ్బాయి ఏమో అందాన్ని డబ్బుల్ని దాచుకుంటారు అని అన్నారు. రాంగ్ ఆన్సరా? ఓకే, మరి మీరు ఆన్సర్స్ చెప్తారా లేకపోతే ఇంకా అడగమంటారా? టైం అయిపోతుంది కదా. అవునవునండి, ఇంకా 10 minutes ఉంది. ఇంకో క్వశ్చన్కి ఏం చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు ఆన్సర్. ఒకళ్ళు నేను అడిగిన క్వశ్చన్ చెప్పారు. అరబిక్ భాష చెప్పారా? చెప్పలా. మరి చెప్పారంటున్నారు. నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడిగానేమోనని చెప్పి అనుకున్నాను. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి అయితే ఎవరు చెప్పలేదు, మీరే చెప్పారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేశారు ఆల్రెడీ. ఆ క్వశ్చన్ వచ్చేసి ది బిగ్ యాపిల్ అని ఏ సిటీని అంటారు? బిగ్ యాపిల్? ఓకే ఓకే, అది నేను చెప్పలేను కానీ ఇదైతే అరబిక్ భాషేనా? హల్వా? అవునండి, అరబిక్. అరబిక్ భాషలో నుంచి వచ్చింది. అవునవునండి. ఇప్పుడు నేను ఆన్సర్లు చెప్పేనా? మీ ఇష్టం అండి, మీరు చెప్పండి, లేకపోతే ఇంకా అడగమంటే అడుగుతాను. ఇంకా ఇప్పుడు అడగడానికి లేదు కదా, టైం అయిపోయింది కదా. అవునవునండి. రేపు అడుగుతారా? పోనీ వదిలేనా? రేపు నేను వస్తే లైవ్కి నేను అడుగుతాను, లేకపోతే మెర్సీ గారు వస్తే మెర్సీ గారు వేరే క్వశ్చన్ అడుగుతారు కదా. మరి క్వశ్చన్ చెప్పండి అని మళ్ళీ రేపు మళ్ళీ మీరు ఏదో క్వశ్చన్ అడగదా, ఇదే చెప్పుకుంటా పోతామా మనమైనా? ఇది అడగమనండి, నేను వేరే క్వశ్చన్లు ఇస్తాను రేపు మళ్ళీ. అదే ఇప్పుడు చెప్పేసేసేయండి, అందరూ కూడా చూస్తూ ఉంటారు కదా. అబ్బా దీనికి ఆన్సర్ ఏంటి, మళ్ళీ రేపటిదాకా వెయిట్ చేయాలా అని ఉండకుండా ఇప్పుడే చెప్పేస్తే మనకు కూడా బాగుంటుంది కదా, మాకు కూడా తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. మీకే ఉంటుంది. అది మాత్రం నిజమేనండి. అబ్బాయి దాచుకొని తిరిగేది వ్యాలెట్, పర్సు. ఓకే, పెట్టుకుంటాడు. అవునా? అవునవునండి. అమ్మాయి చూపించుకుంటూ తిరిగేది హ్యాండ్ బ్యాగ్, పర్సు. పర్సు అయితే పర్సు చేతిలో పట్టుకుంటుంది, హ్యాండ్ బ్యాగ్ అయితే హ్యాండ్ బ్యాగ్ చూపించుకుంటుంది. అవునా? కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు ఇప్పుడు చెప్పంగానే కొంతమంది జీన్స్లు వేసుకుంటారు కదా, జీన్స్ వెనక్కి కూడా పెట్టుకోవచ్చు కదా పాకెట్లో. అమ్మాయిలు పాకెట్లో పెట్టుకున్నా వాలెట్ కనపడదు. అవునా? అవునండి, కనపడకుండానే పెట్టుకుంటాడు. అవునవును. అమ్మాయిలు కూడా జీన్స్ వేస్తారు కదా, అప్పుడు ఏదో బ్యాగ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. పర్సు మామూలు పొడవుగా ఉంటుంది, చిన్న బ్యాగ్ మెడకు తగిలించుకుని తిరగడము ఇలాంటివన్నీ ఉంటాయి. అవునవునండి, ఉంటాయి. ఎప్పుడు అమ్మాయి ఎప్పుడైనా చూపించుకుంటున్నా తిరుగుతుంది, అది బ్యాగే కానీ పర్సే కానీ మెడలో వేసుకునేది కానీ ఏదైనా కానీ. అవును, అది కరెక్టే. కరెక్టే. అవును, ఇవి లాజిక్ క్వశ్చన్స్, పొడుపు కథలు కావు. అవునవును, లాజిక్గా ఆలోచించ. ఇంకొకటి అబ్బాయి ఏమో ఇంకా చాలు మనం వెళ్దాం పదా అని అంటాడు, అమ్మాయి ఏమో వద్దు ఇంకొంచెం సేపు మనం ఉందాము అని అంటుంది. దీనికి ఆన్సర్ ఏమో ఒకళ్ళు ఏంటండి వద్దు, అప్పుడే వద్దు నాకు ఇంకా కావాలి అంటుంది. ఓకే, దీనికి ఆన్సర్ ఏమో ఒకళ్ళు చెప్పారు, మనం ఎక్కడికన్నా అబ్బాయి బయటికి తీసుకెళ్ళినప్పుడు అంటే టైం స్పెండ్ చేస్తారు కదా, అట్లా బయటికి తీసుకుని ఇంకొంచెం సేపు మనం ఉంటే బాగుంటుంది అని అంటారు అమ్మాయిలు. అలానే అబ్బాయిలు ఏమో మనం వెళ్దాం పదా ఇంకా అని అంటారు అని చెప్పి ఒక అబ్బాయి చెప్పారు. కరెక్టేనా? అయితే ఆ అబ్బాయి కరెక్టేనో కాదు ఒకసారి ఆలోచించండి. అవును కరెక్టే, నాకు కూడా అబ్బాయి చెప్పినాక అవును కరెక్టే అనిపించింది. కాకపోతే ఇది ఆన్సరో రాంగో తెలియదు, కరెక్ట్ ఆన్సరో రాంగో తెలియదు నాకు. నేను మళ్ళీ నువ్వు కాల్ చేసే చెప్తాను, లేకపోతే నెక్స్ట్ డే చెప్తాము అని అన్నాను నేను. ఓకే, కరెక్టే, అబ్బాయి చెప్పింది కరెక్టే. ఓకే ఓకే అండి, బాయ్. బాయ్.